బండికి చేపిస్తాను కదా, అదంతా చేయించాల్సిన పని అంతా అయిపోయింది. కానీ కాస్మెటిక్ కోట్ అనుకున్నాను కానీ అది అవ్వలేదు యాక్చువల్గా. ఇక్కడ కొత్త 750 సిరీస్కి వచ్చింది కదా, సేమ్ అలాగే ఇక్కడ బ్లాక్ టింట్ చేయించి 615 చేద్దాం అనుకున్నా. కానీ 2-3 ట్రై చేశాను కానీ వేరే వేరే క్వాలిటీవి. అది ఇక్కడ వాటర్ వాష్ అయినప్పుడు లేకపోతే మనం టై అక్కడ ఎక్కువ టచ్ అయినప్పుడు అది పీల్ ఆఫ్ అయిపోతుంది. సో ఇంకా మరి ఎందుకు ఇంకా దీని లుక్ మళ్ళీ చెడగొట్టడం అన్నట్టు మళ్ళీ అలా కొంచెం ఆర్డ్గా ఉందని చెప్పి మళ్ళీ అది రిమూవ్ చేయించా. ఇంకోటి ఏంటంటే మన బండి ఇప్పుడు అఫీషియల్లీ స్టేజ్ 2 GT650 అనమాట, బైక్ కోడ్ 6 పాప్స్ అండ్ బ్యాంక్స్. ఆల్రెడీ మీకు ఇప్పుడు వీడియో పెడతా, ఆల్రెడీ రికార్డ్ చేసా. ఏంటంటే బండికి స్టేజ్ 2 కావాల్సిన ఏమేమి సామాన్లు ఉంటాయో మొత్తం అన్నీ చేంజ్ చేయించా. ఫ్రమ్ ఫ్రంట్ టు బాటమ్, ఫ్రంట్ టు బ్యాక్ యాక్చువల్గా అన్నీ చేంజ్ చేయించాను. వెయిట్ రిడక్షన్ చూసుకుంటే దీనికి చాలా ఉంటుంది. స్టాక్ జీటీతో పోల్చుకుంటే దీనికి నా బండి ఇంకా చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా, కానీ ఇంకొకసారి మళ్ళీ ఏదైనా చేయించి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫ్రంట్ నుంచి నెంబర్ ప్లేట్స్ అది వదిలేండి. గ్రిప్స్ నాకు పాతవి ఏంటంటే పాత మోడల్ కొంచెం బాగా ప్లెయిన్గా ఉంటాయి, అది నాకు అంత కంఫర్ట్ లేదు. తర్వాత ఇవి అప్గ్రేడ్ చేయించా, అంటే కొత్త ఏ సిరీస్కి వచ్చింది ఇది, సేమ్ ఇది దీన్ని చేయించా. ఇది ఏంటంటే కంఫర్ట్ చాలా బాగుంది పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోయింది నా ఆమ్లో. ఇదొకటి. దాని తర్వాత పర్ఫార్మెన్స్ సంబంధించి చూసుకుంటే ఫుల్ సిస్టమ్ RRP, NGK స్పార్క్ప్లెక్స్, ఇరీడియంవి, ఎన్కేజ్ కంపెనీ, BMC ఎయిర్ ఫిల్టర్ ప్లస్ స్టేజ్ 2 కిట్ కూడా ఉంది దాంట్లో. ఇంకా ఎక్స్ట్రా కార్బన్ ఫైబర్ ఫర్ హీట్ రిడక్షన్ అండ్ సింగిల్ సీట్ ఫర్ వెయిట్ రిడక్షన్ అండ్ ECU ట్యూన్ బై కోడ్ 6. పాప్స్ అండ్ బ్యాంక్స్ మొత్తం చాలా లౌడ్ వస్తున్నాయి, చాలా దారుణం కూడా వస్తున్నాయి. అండ్ ఇంకోటి చైన్ కిట్ కూడా మార్చా, మీరు చూడొచ్చు. ఇది గోల్డ్ కలర్ది, లుక్ కూడా చాలా బాగుంటుంది. యాక్చువల్గా లైటింగ్ అంతా వచ్చేది ఉంది కాబట్టి ఇచ్చేది అంత కనపడలే. డే టైంలో ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ట్రై చేసి పెడతా. ఇంకా బ్రేకింగ్ మిషన్కి వస్తే ఆబ్వియస్లీ వెయిట్ తగ్గింది కాబట్టి బ్రేకింగ్ కూడా నాకు బాగుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు బ్రెంబోవే ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇంజిన్ ఆయిల్ ఆల్సో నేను కొంచెం మంచి ఇంజిన్ ఆయిల్ కూడా రో 10W50 ఫుల్లీ సింథటిక్ ఆయిల్, అది చాలా బాగుంది. అండ్ ఇవి అన్నీ చేయించింది అరౌండ్ 1.5 lakh దాకా అయింది నాకు ఈ మోడిఫికేషన్స్కి మొత్తం అన్నీ కలుపుకొని కాస్ట్. నేను అన్నీ ఒకేసారి చేయించలే, ఒక్కొక్కసారి చేయించుకుంటూ వచ్చా. ఫైనల్లీ ఆఫ్టర్ దీస్ మెనీ మంత్స్ ఆఫ్ పేషెన్స్ అని చెప్పచ్చు, చాలా రోజులు వెయిట్ చేశాను. చాలా కొన్ని పార్ట్స్కి అయితే కంప్లీట్గా బండి అయితే రెడీ అయిపోయింది. నేను ఈ బండిలో చేయించిన ప్రతి పార్ట్ నాకు ఆల్మోస్ట్ కొంచెం ఈజీగా దొరికింది. ఆర్డర్ పెట్టా, సోర్స్ చేసా, తెలిసిన వల్ల అల్లో వెళ్ళి చేస్తే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా వచ్చింది. ఇవి ఒక్కటి తప్ప. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర ఈ పాతవి ఏదైతే చిన్నవి ఉంటాయి అసలు దొరకట్లేదు అని చెప్పి. సర్లే అని చెప్పి నేను మన కోటిలో ఉన్న సంతోష్ మోడ్స్ అండ్ యాక్సరీస్కి వెళ్ళి ఈ 2 pairs తెచ్చా. ఇది ఇట్ సైడ్ది కొంచెం మీకు చూస్తే కలర్ డిఫరెంట్ కనపడుద్ది. ఇది వైట్, ఇదేమో క్రోమ్ షేడ్ అల్యూమినియం వస్తుంది. నేను స్టార్టింగ్ ఈ బండి ఆల్రెడీ రెడీ అయిపోయి 4-5 days అవుతుంది. కోడ్ 6 చేయించిన నైట్ టెస్ట్ చేద్దాం అని చెప్పి హైవే ఎక్కా. అప్పుడు నాకు హెల్మెట్ మౌంట్ ఏం లేవు నా దగ్గర యాక్చువల్గా. సో అప్పుడేం రికార్డ్ చేయలేకపోయాను నేను. అప్పుడు సేమ్ ఈ రెండు ఇదే వేయించా. ఏమైందంటే రిటర్న్ వస్తున్నప్పుడు ఇది అక్కడ ఎగిరిపోయింది. మళ్ళీ ఆర్డర్కి కనిపిస్తుందని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఉంటుంది మాదాపూర్లో, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఎక్స్ట్రా 3 pairs ఒక 3 pieces తెచ్చుకున్నా. ఒకటి ఆల్రెడీ ఇక్కడ వేసా, ఎందుకని మంచిదని చెప్పి ఇంకో 2 ఎక్స్ట్రా తీసి రూమ్లో పెట్టుకున్నా. నా దగ్గర అలాగే పాత కూడా ఉంది. ఇన్కేస్ ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, అది మీ ఛానల్కి. ఎందుకంటే నా బండి ఇలాగా హాఫ్గా చూడ నాకు ఇష్టం లేదు, అందుకని 2 మార్పిచ్చా. అలాగే ఎవరైతే వాళ్ళ బండి అలాగే చూడాలని ఇష్టం లేదు అనుకుంటున్నారో GT650 ఓనర్స్, వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి ఇస్తాను. కొత్తవి అయితే ఇవ్వలేను, కానీ సింగిల్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఏంటంటే నాకు తర్వాత ఏం తెలిసిందంటే దీని థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఇది లూజ్ అయిపోతుంది నేను గ్రిప్ చేయించడం వల్ల. ఎందుకంటే కొంచెం ఇది బయటకి పుష్ చేస్తుంది. సో నేను ఏం చేశానంటే ప్లమ్మింగ్ టేప్ ఉంటుంది కదా మనకి గ్రిప్ పట్టుకోవడానికి,
ఆ టేప్తో ఫస్ట్ దీనికి మొత్తం టైట్ చేసా. ఇప్పుడు ఇది బాగా స్టిఫ్ అయిపోయి హార్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 స్క్రూస్ కూడా టైటింగ్ చేస్తా. సో మనకి ఇంకా దీంతో ఏం ప్రాబ్లం లేదు. ఇది మన ఫైనల్లీ స్టేజ్ 2 GT650 టాప్ స్పీడ్ అయితే చెక్ చేయలే. కానీ నేనైతే మనం చెప్పాను కదా లాస్ట్ ఆ రోడ్ చేసుకున్నప్పుడు అయితే నాకు కొంచెం ఓఆర్ఆర్ కొంచెం ఏదైతే మన ఫస్ట్ టోల్గేట్ ఉంటుందో అక్కడ దాకా నాకు స్పేస్ దొరికింది. అప్పుడు ఆల్మోస్ట్ 200 టచ్ చేసా. ఈ లోపల ఆల్రెడీ ఎండ్ వచ్చిందని చెప్పి ఆగిపోయా. ఈరోజు కూడా ట్రై చేశాను కానీ 180కి మించి దాటలేకపోయాను నేను. ఓకే లెట్స్ సీ. మైలేజ్ విషయానికి వస్తేనేమో వాళ్ళు అది మామూలుగా ఏంటంటే కోడ్ 6 చేయించిన తర్వాత మనకి మైలేజ్ పెరిగిద్ది, ఇంజిన్ రిలయబిలిటీ కూడా పెరిగిద్ది అన్నారు. కానీ ఏమో నేను ఎక్కువ పంప్స్ అండ్ బ్యాంక్స్ ఇచ్చుకుంటే వెళ్ళడం వల్ల నాకు చాలా మైలేజ్ తగ్గుతుంది. అండ్ ఇన్ కేసు మీరు కనుక చాలా అంటే కొంచెం నిదానంగా తీస్తే బండి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఇంతకుముందు నాకు 10-12 వస్తే ఒక స్పీడ్లో కరెక్ట్గా 3000 4000 ఆర్పిఎంలో వెళ్తే మీకు ఇంత అంటే ఖచ్చితంగా ఒక 2 km మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదైతే నేను నోటీస్ చేసింది దీంట్లో. అండ్ ఓకే దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ నేను కొంచెం మీకు కోడ్ 6 దాని గురించి అండ్ ఫుల్ సిస్టమ్ ప్రతి దాని గురించి కొంచెం డీటెయిల్గా కొంచెం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ పెడతా ఉంటాను. ఎందుకంటే ఇదే వీడియో అంటే చాలా లెంత్ అయిపోద్ది. ఎందుకంటే నేను ఈ వీడియోస్ దీని తర్వాత నుంచి నెక్స్ట్ దీని రైడింగ్ కూడా పెడదాం అనుకుంటున్నా. అంటే పాప్స్ అండ్ బ్యాంక్స్ ఇవి ఫుటేజ్ అంతా. సో మిగిలినది ఇదంతా ఎక్స్ప్లెనేషన్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.